సో ఈల్డ్ బాగా తగ్గిపోయింది సార్. మనకి యావరేజ్ని 40% స్వింగ్ చేసాం. 40% స్వింగ్. లాస్ట్ ఇయర్ 83% స్వింగ్ సేమ్ ఖరీఫ్. 91,000కి 83,000 ఎక్కడ. సో 4 bags యావరేజ్ అవుతుంది సార్ రైన్ ఫెడ్ మనకి. అందరికి కూడా నమస్కారం అండి. మీ అందరికి తెలుసు మనకి రైన్ ఫెడ్ ఏరియా ఇదంతా కూడా అంటే కేవలం వర్షాల మీదనే ఆధారపడి మన జిల్లా ఆల్మోస్ట్ ఎక్కడ కూడా వర్షాల మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. అందుకే ఎక్కువ మంది హార్టికల్చర్ వైపు చెట్లు వేసుకొని ఇంకా అది ఇయర్స్ టుగెదర్ వాటినే చూసుకుంటూ ఉంటారు. ఇంకేదైనా కొద్ది గొప్ప ఉంటే కేవలం వర్షం మీదనే డిపెండ్ అయ్యి గ్రౌండ్ నట్ కానీ ఇదంతా చేసుకుంటూ ఉండే ఏరియా ఇది. సో ఇప్పుడు మన జిల్లాలో ఉన్నటువంటి కొన్ని మండలాలు 4 మండల్స్ని డ్రౌట్ మండల్స్గా డిక్లేర్ చేశారు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం. మరి ఈ డిక్లేర్ చేసినటువంటి మండలాల్లో మరి రైతులు వేసినటువంటి పంటల పరిస్థితి కానీ రైతుల పరిస్థితి కానీ తెలుసుకునేదానికి మనకు సెంట్రల్ టీం నుంచి రావటం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న ఫార్మర్స్ మీరు మీ యొక్క స్థితిగతులు అంటే కేవలం ఆధారపడి వ్యవసాయంలోనే ఉంటారు కాబట్టి ఎట్లా మీరు లాస్ పోయారు, తర్వాత గవర్నమెంట్ పరంగా ఏమన్నా ఇంకా మీకు ఇలాంటివి ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటే అది కూడా మీరు గౌరవ సభ్యుల ముందు తెలియజేయవచ్చు. కాబట్టి రైతులు కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ ఎవరున్నా కూడా ఆ విషయాలు దృష్టిలో పెట్టుకొని మీరు వారికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఎట్లాగే ఈ కరువులో భాగంగా మేము కుటుంబంలో అంటే మన రాష్ట్రంలో కరువు ఎఫెక్ట్ అయిన 7 డిస్టిక్ల గురించి అక్కడ వాళ్ళు వివరించినారు. దాని తర్వాత అందులో భాగంగా ఈరోజు మన చిత్తూరు జిల్లాకు వచ్చింది. మన జాయింట్ కలెక్టర్ గారు చెప్తున్నట్టు ఇక్కడ ఈ జిల్లాకి ఏంటంటే మనకి ఒక వాటర్ శాశ్వతమైన నీటి వసతి లేదు అని చెప్పినారు. సో ఇలాంటి నీటి వసతి లేని సందర్భంలో కూడా మీరు మంచి పంటలు పండిస్తున్నారు. ఉన్న తక్కువ నీటిని ఆదా చేసుకొని డ్రిప్ ఇరిగేషన్ తోటి, మైక్రో ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ తోటి మీరు బాగా పంటలు పండిస్తున్నారు. కానీ అనుకోకుండా ఈ కరువు బారిన పడి ఈ సంవత్సరం కరువు దెబ్బ కొట్టినది. సో దానికి మన రైతులు కొంతమంది ఏంటంటే వేరుశనగ వేసిన వాళ్ళు దాని పెట్టుబడి రాలేదని చెప్పేసి, తర్వాత ఇంకా పెట్టుబడి అనేది చాలా ఎక్కువ అవుతున్నది. దానికి మనకి పంట కొనడానికి పోయినప్పుడు దానికి సరైన గిట్టుబాటు ధర కూడా ఉండడం లేదని చెప్పేసి అది చెప్పినారు. తర్వాత మనకి ఈ ఎన్ఆర్జిఎస్ స్కీమును వ్యవసాయానికి అనుసంధానం చేయమని చెప్పేసి కూడా, తర్వాత ఈ పని దినాలు ఇంకా పెంచమని చెప్పేసి 100 నుంచి 150 దినాలు ఈ కరువు ప్రాంతంలో పెంచమని చెప్పేసి కూడా చెప్పినారు. పశుగ్రాసానికి కానీ తర్వాత మన తాగునీటికి కానీ. సో ఇవన్నీ వాళ్ళు మనకి నివేదికలు ఇచ్చినారు. దానికి ఏ విధంగా ఏర్పాట్లు చేయబోతున్నాం అన్నది చెప్పేసి. సో దాన్ని మేము విన్నాము, మీ దగ్గర నుంచి కూడా విన్నాము. సరైన నివేదిక ఇచ్చేసి మీకు న్యాయం చేకూర్చుకుంటున్నాం. ఆ టైంలో మేము ఏంటంటే పొటాషియం నైట్రేట్ మల్టీకేఎన్ మార్కెట్లో దొరుకుతుంది, 5% పిచికారీ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా కరువుకు సంబంధించినటువంటి మిటిగేషన్ ప్రాక్టీసెస్ కూడా దీనికి కంటింజెన్సీగా మనము ఉలవలు ఇవ్వడం జరిగిందండి. ఉలవలు కూడా ఈ కంటింజెన్సీస్ని మీకు ఆన్ ద వే అంతా కూడా విచ్ ఈస్ కల్టివేటెడ్ అండర్ రెయిన్ ఫెడ్ కండిషన్. టోటల్ ఆల్మోస్ట్ 60% ఆఫ్ మ్యాంగో ఏరియా రెయిన్ ఫెడ్ కండిషన్లోనే ఉంది. మిగిలిన 40% ఏరియా అష్యూర్డ్ ఇరిగేషన్ కింద ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఆల్మోస్ట్ అరౌండ్ 60,000 హెక్టార్స్ ఫ్రూట్స్ కింద ఉన్నది, 15,000 హెక్టార్స్ వెజిటబుల్స్ కింద ఉంది, 1,500 హెక్టార్స్ ఫ్లవర్స్ మీద ఉంది. ఇవన్నీ కూడా సార్ లాస్ట్ ఇయర్ ఖరీఫ్ సీజన్లో మాకు వర్షాలు లేకపోవడం వల్ల, నీళ్లు తక్కువైన దానివల్ల, బోర్లు నీళ్ళు తగ్గిన దానివల్ల కొంతమేరకు పంట అఫెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. కానీ మేజర్గా టోటల్ హార్టికల్చర్ ఏరియా మ్యాంగో తప్ప మిగిలినవన్నీ కూడాను అష్యూర్డ్ ఇరిగేషన్ కింద, బోర్వెల్ కింద ఉన్నవే కాబట్టి పెద్దగా ఆ సీజన్లో పెద్దగా అఫెక్ట్ కాలేదు. దానికి అడిషనల్గా ఏంటంటే మైక్రో ఇరిగేషన్ సాచురేషన్ మోడ్లో మనం ఇస్తున్నాం కాబట్టి అది డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కావచ్చు. మెజారిటీ ఆఫ్ వెజిటబుల్ ఏరియా, ఫ్లవర్ ఏరియా, సిరికల్చర్, మల్బరీ ఏరియా కూడా టోటల్గా డ్రిప్ ఇరిగేషన్ కింద ఉంది. ఏపీఎంఐపి ప్రాజెక్ట్ ద్వారా 90% సబ్సిడీతో ప్రమోట్ చేయడం జరుగుతుంది. నమస్కారం. ఇప్పుడైతే ప్రస్తుతం గవర్నమెంట్ సార్, నా పేరు శ్రీనివాసన్ సార్, మాది కొలమాసం పంచాయతీ సాకేరు విలేజ్, పంచాయతీ సాకేరు విలేజ్ సార్. ఇప్పుడు
ప్రస్తుతము ఇబ్బంది అయితే రైతులకు అన్ని కరెక్ట్గా ఉన్నాయి సార్. ఇప్పుడు సమస్య అయితే ఏమంటే ఒక ఇంట్లో ఒక హౌస్ ఒక భార్యాభర్త ఉంటే ప్రస్తుతం 4 ఆవులు, ఒక షెడ్డు, ఒక 10 పొట్టేళ్ళు వాళ్ళు తీసుకుంటే బాగా డెవలప్ అవుతున్నారు సార్. కాకపోతే గవర్నమెంట్ అన్ని సహాయం చేస్తుంది అన్నిటికీ. ఈ ఫామ్కి కొంచెం డబ్బులు హెల్ప్ చేయాలి సార్. పొట్టేలు ఫామ్ వేసుకునే కానీ ఆవు షెడ్ వేసుకునే దానికి కానీ ఆ షెడ్కి కానీ హెల్ప్ చేస్తే ప్రతి ఒక్కరు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. ఇప్పుడు ప్రస్తుతం అన్ని హెల్ప్ చేస్తున్నారు. ఇది ఊరిగానే హెల్ప్ చేస్తే చాలా మంది రైతులు చాలా బాగుంటారు సార్. మా దీంట్లో ఎవరు పెద్దగా లేదు సార్. దాదాపు 60 ఇండ్లు ఉంటాం సార్ మేము ఇక్కడ. ఒక 4-5 ఉంటాయి సార్ బోర్లు. ఇలా మొత్తం వర్షానికి ఆధారపడి ఉన్నాము. కంప్లీట్ ఇట్లా ఇదైపోతుంది మాకు. శనగకాయలు వేస్తే ఏం లేదు, ఏం పని లేదు. వేరుశనగ పని లేదు. దాంట్లో కందులు వేస్తే కూడా అది ఏదో ఇప్పుడు అట్లా పూత వస్తూ ఉంటుంది. అది వస్తుందా పోతుంది, ఇంక వర్షం వస్తే వస్తుందో లేకపోతే అది కూడా కాయలు కాయదు.